Hello అండి. I'm Dr. Snehal Reddy, కన్సల్టెంట్ గైనకాలజిస్ట్ ఫ్రమ్ ఏఆర్సీ ఫెర్టిలిటీ సెంటర్ గచ్చిబౌలి బ్రాంచ్. ఇవాళ మీకు ఫ్రెష్ ట్రాన్స్ఫర్‌కి, ఫ్రోజన్ ట్రాన్స్ఫర్‌కి డిఫరెన్స్ చెప్తాను. ఫస్ట్ మనం ఐవీఎఫ్ఏ ఈ రెండు ఐవీఎఫ్ ఇక్సీనే అంటాము. కాకపోతే ఎంబ్రియో ట్రాన్స్ఫర్ చేసే టైమింగ్ని మనం డిస్కస్ చేస్తున్నాము. ఫ్రెష్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ అంటే ఇదే నెలలో మీకు ఇంజెక్షన్స్ ఇచ్చి మీ ఎగ్స్ మీ ఫాలికల్స్ అన్ని పెరిగేలా చేసి ఎగ్స్ బయటికి తీసి ఎంబ్రియోస్ రెడీ చేసి అంటే ఐవీఎఫ్ ఆర్ ఇక్సీ చేసి దాని తర్వాత అదే నెలలో అంటే ఆ రోజు నుండి ఎన్నో రోజు ఎంబ్రియో ట్రాన్స్ఫర్ చేస్తున్నాం దాని ప్రకారంగా ఇప్పుడు డే 3 ఆర్ డే 5 ఎంబ్రియో ట్రాన్స్ఫర్ చేస్తున్నామా అదే నెలలో ఇవాళ పికప్ అయిందంటే ఇవాళ నుండి మెడికేషన్ స్టార్ట్ చేసి 3వ రోజు 5వ రోజు మనకి ఎంబ్రియో ట్రాన్స్ఫర్ చేస్తాము. దట్ ఈస్ ఫ్రెష్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్. సో ఇది ఎవరెవరికి చేస్తాము, ఇది ఎంత వేరీ అవుతుంది మనకి. ఫ్రెష్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ అనుకున్నప్పుడు మోస్ట్ ఆఫ్ ద టైం సైకిల్ క్యాన్సిలేషన్ రేట్స్ ఎక్కువగా ఉంటాయి. ఎందుకంటే ఈ ఫ్రెష్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ మనం ప్లాన్ చేసుకోలేనప్పుడు మనకి కొన్ని ఫాలోయింగ్ మనకి కొన్ని రూల్స్ ఉంటాయి. ఎండోమెట్రియం మన పొర ఎలా ఉంది, పొర బాగానే వచ్చిందా, 8 mm దాకా వెళ్ళిందా, లేదంటే చాలా ఎక్కువ పెరిగిపోయిందా, లేదంటే మనకి ఏంటది ఈస్ట్రోజన్ ఎంత ఉంది, <3,000 ఉన్నప్పుడు ఆప్టిమల్ అంటాము. ఫస్ట్ ఎన్ని ఎగ్స్ వచ్చాయి, చాలా ఎగ్స్ వచ్చాయి అన్నప్పుడు ఒకటి ఈస్ట్రోజన్ హైగా ఉంటుంది, పొర పెరిగిపోతుంది, హార్మోన్స్ అన్నీ అటు ఇటుగా అయిపోతాయి మనకి. సో ఎక్కువ ఎగ్స్ వచ్చినప్పుడు మోస్ట్ ఆఫ్లీ పీసీఓ వాళ్ళకి వి అవాయిడ్ గోయింగ్ ఫర్ ఫ్రెష్ ట్రాన్స్ఫర్. బికాస్ ఆఫ్టర్ ఫ్రెష్ ట్రాన్స్ఫర్ ఇఫ్ వీఆర్ గోయింగ్ ఫర్ ఫ్రెష్ ట్రాన్స్ఫర్ 2 embryos వచ్చాయి కదా అని ఫ్రెష్ ట్రాన్స్ఫర్ చేసుకుంటే ఇన్ కేస్ ఇఫ్ ద కపుల్ ద ఉమెన్ ఇస్ కన్సీవింగ్ ఓహెచ్ఎస్ఎస్ అంటే ఓవేరియన్ హైపర్ స్టిమ్యులేషన్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి బికాస్ ఆఫ్ ద హై హెచ్సిజీ అవన్నీ మనకి కొన్ని ఫ్యాక్టర్స్ ఉంటాయి అన్నమాట. సో తక్కువ ఫాలికల్స్ ఉన్నాయి, 4 or 5 వచ్చాయి, ఆర్ మనకి ఈస్ట్రోజన్ చాలా తక్కువగానే ఉండింది, పొర ఆప్టిమల్గా ఉంది, ఒక 2 embryos వచ్చాయి అన్నప్పుడు వీ కెన్ గో హెడ్ విత్ ది ఫ్రెష్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్. బట్ సమ్వేర్ ఫ్రెష్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ హ్యాస్ అ లిటిల్ బిట్ ఆఫ్ less success rate, not varies between 20 to 30%, or మనకి జనరల్గా ఫ్రోజన్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ చేసుకున్నప్పుడు 60 to 80% చెప్తే ఫ్రెష్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ 55 to 60% సక్సెస్ రేట్ ఉంటుంది. సో దిస్ ఇస్ ఫ్రెష్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్. వాట్ ఈస్ ఫ్రోజన్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్? ఫ్రోజన్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ అంటే ఈ నెలలో మీకు ఇంజెక్షన్స్ అంటే స్టిమ్యులేషన్ చేసి ఎగ్స్ అన్ని పెంచేలా చేసి ఎగ్స్ బయటికి తీసుకొని ఐవీఎఫ్ ఆర్ ఇక్సీ మనం ఏది సెలెక్ట్ చేసుకుంటే ఐవీఎఫ్ ఆర్ ఇక్సీ చేసి ఎంబ్రియోస్ రెడీ చేసుకొని ఆ ఎంబ్రియోస్ని ఫ్రీజ్ చేసేసుకుంటాము, ఒక నెగిటివ్ టెంపరేచర్లో ఫ్రీజ్ చేసుకుంటాము. ఆ ఫ్రీజ్ చేసుకున్న ఎంబ్రియోస్ని ఈదర్ నెక్స్ట్ మంత్ ఆర్ పై వచ్చే నెలలో ట్రాన్స్ఫర్ చేసుకుంటాము. ఎందుకు దీంట్లో మనకి అడ్వాంటేజ్ ఏంటంటే ఒకటి పొర చూసుకోవచ్చు, ఆర్ మనకి యూట్రస్లో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా, పొర అసలు రావట్లేదా, వస్తుందా, ఆర్ ఫైబ్రాయిడ్స్ ఉన్నాయా, ఇంకేదైనా ప్రాబ్లం ఉంది యూట్రస్లో అనుకున్నప్పుడు దానికి ట్రీట్ చేసుకోవచ్చు. ఫర్దర్గా ఆ హార్మోన్స్ అన్నీ మనకి నార్మల్ అయిపోయి 1 month బ్రేక్ ఇచ్చిన తర్వాత ఆ పై వచ్చే నెలలో చేసుకుంటాం అనమాట ఎంబ్రియో ట్రాన్స్ఫర్ కొంతమందికి. అప్పుడు సక్సెస్ రేట్స్ ఆర్ ఆప్టిమల్ బికాస్ మనం యూట్రస్కి అనేది రెస్ట్ ఇచ్చి యువర్ బాడీ ఈస్ గెటింగ్ ఎనఫ్ రెస్ట్, యూఆర్ నాట్ అండర్ స్ట్రెస్, మీ యూట్రస్ కూడా కొంచెం రెస్ట్లో ఉంటుంది. దాని తర్వాత వి గో ఫర్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్. దెన్ ద సక్సెస్ రేట్స్ ఆర్ ఆప్టిమల్. యూ కెన్ ఎక్స్పెక్ట్ యువర్ సక్సెస్ రేట్ సమ్వేర్ బిట్వీన్ 70 to 80% if your embryo grade is good, your endometrium is good and everything is good. So this is difference between frozen and fresh transfer. Yeah, frozen transfer is also good, fresh transfer is also good, provided where are you falling in. Ante if you are an optimal patient for a fresh embryo transfer, you can definitely go ahead with the fresh embryo transfer. If there is some problem, if your doctor is suggesting you to go for a frozen embryo transfer, please go ahead with the frozen embryo transfer because there is some reason we have chosen for a frozen embryo transfer where we have a clear look at your uterus and then go ahead with the embryo transfer to optimize your success rates. Thank you.